విశాఖ మధురవాడలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి పర్యటన. మధురవాడ ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్ష. రేషన్ షాపులు, హాస్టళ్లు, పాఠశాలల్లో ఆహార నాణ్యతపై తనిఖీలు. గురుకులంలో విద్యార్థినులకు సరైన ఆహార సదుపాయాలు, భద్రతపై ఆరా తీశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం అమలుపై అధికారులకు సూచనలు. బెనిఫిషియర్లకు సరైన బియ్యం, సరుకులు అందుతున్నాయా అన్నదిపై వివరణ విచారణ. లోపాలు ఉన్న చోట వెంటనే సరిచేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు. మధురవాడ ప్రజలు సమస్యలు వినేందుకు ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ముందుకు వచ్చానని వెల్లడించారు. ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఎట్లా మేము ఏం చేయాలంటున్నాం? ఏమొచ్చినాయి మీకు? మీ నోటీస్ లో ఉందా? He's received. వెజిటేరియన్ ఎవరు ఉన్నారు? ఉన్నారు సార్, తిన్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు వేరే కర్రీ పెడతాం చికెన్ రోజుని రెండు పెడతాం సార్, ఎందుకంటే పిల్లలు దాదాపు వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్ తిన్నారు 40 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి కూడా ఇదే అంటే వాళ్ళు తినరు కదా సార్. ఆ టైంలో ఏం చేస్తామంటే ఆ ఎగ్ని కర్రీ రూపంలో వాళ్ళకి కర్రీ తింటారు. పరాటా మనకు వచ్చేది 1600 రూపాయలు మీకు ఇంటర్మీడియట్ పిల్లలు నెలకు. దాంట్లో మిల్లెట్ చిక్కీ ఇస్తున్నామని చెప్పి ఒక 3.5 3.30 దాదాపు ఒక 100 రూపాయల పైన కట్ అయిపోతుంది. వచ్చేది 1500. యాక్చువల్గా టోటల్గా 1600 అంటే 53 రూపాయల 33 పైసలు రోజుకు వితౌట్ రైస్ మీకు వచ్చేది. రైస్ 1 రూపీ నాట్ ఇష్యూ. 53 రూపాయల 33 పైసల్లో మార్నింగ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ మిల్లెట్ చిక్కీ, 2 కర్రీస్ విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ మిల్క్, మళ్ళీ నైట్ 2 కర్రీస్, ఐ మీన్ రసం సాంబార్ కానీ ఒక కర్రీ కానీ, రసం కానీ ఒక కర్రీ కానీ, మళ్ళీ కర్డ్ ఈవినింగ్, నైట్ ఒక ఫ్రూటు, 53 రూపాయల 33 పైసలు.